శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతి హి సా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. చాలామందికి ఇంట్లో పూజాగది నియమాలు ఎలా ఉండాలి, పూజాగదిలో ఏ ఏ వస్తువులు పెట్టుకుంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది, ఇంట్లో శుభాన్ని చేకూరుస్తుంది అని చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే ఇంట్లో పూజాగది నియమాలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఒక గృహానికి రక్షణగా ఉండేటటువంటిది ఇంట్లో పూజ చేసుకునేటటువంటి గది. ఎందుకంటే దాంట్లో నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఇంటిల్లిపాదికి ప్రసరించి మన ఇంట్లో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది పూజాగది అని చెప్తూ ఉంటాము. ఎందుకంటే పూజాగదిలో చేసే ప్రతి క్రతువు కూడా భగవత్ ఆరాధనతో ముడిపడి ఉంటుంది. కాబట్టి భగవత్ ఆరాధన చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నియమనిష్టలు అనేటటువంటివి భగవంతుడు ఏర్పరిచాడు. కాబట్టి ఆ ఏర్పరిచినటువంటి విధానాలు ఏమిటో ఈ రోజున మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పూజ చేసేటటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఇంట్లో పూజ చేసేటటువంటి విధానాలైతే మగవాళ్లే పూజ చేయాలి అనేటటువంటిది శాస్త్ర నియమం. మగవాళ్ళు అంటే ఇంటికి యజమాని ఎవరైతే ఉంటారో, అంటే ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, తండ్రి లేకపోతే ఇంటికి పెద్ద కొడుకు లేకపోతే ఇంట్లో మగవారు ఎవరైనా సరే పూజ చేయాలి అని శాస్త్రవచనము. లేదు ఇంట్లో మగవారికి కుదరలేదు, సమయం అనుకూలంగా లేదు అనుకున్నటువంటి సమయంలో ఇంట్లో స్త్రీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రవచనము. అలాగే పూజ చేసుకునేటప్పుడు నియమాలు ఎలా పాటించాలంటే, పూజకు ముందుగానే అన్ని వస్తువులు కూడా సమకూర్చుకోవాలి. ఆ తర్వాత పూజకు కావాల్సినటువంటి వస్తువులని సమకూర్చుకున్న తర్వాత ముందుగా దీపం వెలిగించి చక్కగా భగవత్ ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. అలాగే పూజ చేసుకునేటటువంటి సమయంలో కింద ఆసనం వేసుకుని మాత్రమే పూజ చేయాలి. మనం భూమి మీద కూర్చుని, అంటే నేలపైన కూర్చుని పూజ చేయడానికి పనికి రాదు, అంటే నిషిద్ధమైనటువంటి. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మనం చేసేటటువంటి పుణ్యము మొత్తము లాగేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేలపైన కూర్చొని పూజ చేయకూడదు అని చెప్తూ ఉంటాడు. అదే రకంగా ముఖ్యంగా చూసుకుంటే గనక పూజ చేసేటటువంటి సాధకులు చక్కగా నియమనిష్టలతో మడితో ఉండాలి. మడి అంటే అర్థం ఏంటి అంటే, పూజకు వాడేటటువంటి పంచ కానివ్వండి, లేదు కండువ కానివ్వండి, లేదా ఆడవాళ్ళైతే ముత్తైదుత చీర కానివ్వండి, పూజకు వాడిన తర్వాత మళ్ళీ అది తీసేసి మళ్ళీ పూజా గదిలోనే పెట్టేసుకోవాలి. మళ్ళీ అంటూ ముట్టులో మాత్రం పెట్టకూడదు. అంటే పూజ ఎప్పుడైనా ఒకే వస్త్రంతో చేయడం అంటే దాన్ని మడి అని అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వస్త్రాలు వాడుకోవడం చాలా ముఖ్యమైనటువంటి నియమము. రెండవది ఏంటంటే, భగవంతునికి కావాల్సింది అంటే ధూప దీప నైవేద్యములు. భగవంతునికి పూజ చేసేటటువంటి సందర్భాల్లో ధూప దీప నైవేద్యములు తప్పనిసరిగా ఉండి తీరాలి. అంటే మనం నైవేద్యం అంటే ఏం చేస్తామంటే, ఇంట్లో కాస్త చక్కెర లేదంటే బెల్లము లేదు అంటే పల్లీలో ఏవో ఒకటి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అలా కాకుండా రోజు మనం వంట చేసుకునేటటువంటి పదార్థాలు ఉంటాయి కదా, ఆ వంట చేసుకునేటటువంటి పదార్థాలు కూడా భగవంతునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలా నైవేద్యంగా సమర్పించి అది మనం గనక స్వీకరిస్తే అది ప్రసాదం అవుతుంది. కాబట్టి ఇంట్లో చేసుకునేటటువంటి అన్నము, పప్పు, శాకము ఇవి కూడా భగవంతుడికి నివేదన చేయవచ్చు. అందులో ఎలాంటి దోషం లేదు. మనకు కుదరలేదు అనుకున్నటువంటి సందర్భాల్లో మాత్రము ఇలాంటి వస్తువులు అంటే పల్లీలు కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఇలాంటివి పెట్టేటటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. ఏకాదశి రోజున మాత్రం భగవంతునికి అన్న నైవేద్యం పనికి రాదు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పూజా గదిలో మనం అనేక పటాలు పెడుతూ ఉంటాము, అనేక విగ్రహాలు పెడుతూ ఉంటాం. మరి పెట్టిన ప్రతి విగ్రహానికి మనం ప్రతినిత్యం పూజ చేయలేం. కనీసం పూజ చేయలేనటువంటి సందర్భాల్లో చక్కగా పూలు తీసుకుని ఒక్కొక్క విగ్రహం మీద ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉండాలి. లేదు పువ్వులు అనుకూలంగా లేవు, దొరకలేదు అంటే కనీసం అక్షతలైనా వేసి నమస్కారం చేసుకోవడం అనేటటువంటిది ప్రధాన పద్ధతిగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇవన్నీ ఎందుకు చేస్తామంటే, ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి, లక్ష్మీదేవి కొలువై ఉండడానికి పూజా గదిలో నియమాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏ స్త్రీ అయితే ఉదయాన్నే లేచి చక్కగా తులసి కోటకు పూజ చేసుకొని దీపం వెలిగించి ఇంట్లో పూజా గదిలో చక్కగా పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా సమకూర్చి ఇంటి యజమాని అంటే తన భర్తకు సమకూర్చేటటువంటి వస్తువులను సమకూరిస్తే గనక నిజంగా ఆ ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు అని చెప్పేసి మనకు పురాణ వచనంగా చెప్పడం జరిగింది. అందుకే ఎవరైనా పూజ చేసుకునేటప్పుడు మీరు బాగా గమనించండి, ఇంట్లో పూజ చేసుకునే సందర్భాల్లో మనిషికి తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ధైర్యం
ధైర్యము, ఆలోచన విధానంలో మార్పులు ఇలా అనేక రకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పూజ చేసుకునేటటువంటి సాధకులు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే నియమములు నిష్టలు తప్పకుండా పాటించాలి అని శాస్త్రవచనంగా చెప్పడం జరిగింది. అలాగే పూజ చేసుకునేటటువంటి సందర్భంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా ప్రాధాన్యత. ఎందుకంటే పూజ చేసుకునేటటువంటి సందర్భాల్లో అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడినా కానీ, ఏదైనా అంటే మనకు తెలియకుండా మనము ఏదైనా మాట్లాడేటటువంటి సందర్భం వచ్చినా మనం ఏం చేయాలి అంటే చేతిలో నీళ్లు పోసుకొని చేతులు కడిగేసుకొని మాట్లాడాలి. మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అని అనుకుని మళ్ళీ పూజను ప్రారంభం చేయడం పద్ధతిగా చెప్పడం జరిగింది. కనుక పూజ చేసుకునేటటువంటి నియమాల్లో చాలా విధి విధానాలు ఉన్నాయి. భగవంతుడికి సమర్పించేటటువంటి పూలు కానీ, పత్రి కానీ, వస్తువులు కానీ అవి శుభ్రంగా ఉండాలి. నిన్న వాడినటువంటి మొన్న వాడినటువంటి, ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పూలు, పళ్ళు, తమలపాకులు ఇవన్నీ కూడా వాడుతున్నారు. అలా వాడడం అనేటటువంటిది, ఫ్రిడ్జ్లో పెట్టింది ఏది కూడా పనికిరాదు. కాకపోతే బయట పెట్టుకోండి. బయట ఒక గిన్నెలో కానివ్వండి, లేదా ఒక గుళ్ళలో కానివ్వండి, దీంట్లో అయినా పూలు పళ్ళు కానీ ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రిడ్జ్లో అంటూ ముట్టులు ఉంటాయి కాబట్టి అలా వాడినటువంటివి, అలా పెట్టినటువంటివి మళ్ళీ పూజకు పనికిరావి. చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. అలాగే పూజ చేసేటటువంటి సందర్భాల్లో తప్పకుండా ఎవరైతే పూజ చేస్తారో తిలకం ధరించాలి. బొట్టు లేకుండా ఎవరు కూడా పూజ చేయకూడదు. అలా చేసినా కూడా పూజ నియమం అనేటటువంటిది వర్తించదు. మగవాళ్ళైతే చక్కగా విభూది తిలకం అంటే కుంకుమ తిలకం ధరించాలి. ఆడవాళ్ళైతే తప్పకుండా సౌభాగ్య ద్రవ్యాలైనటువంటి గాజులు, తిలకము, కాళ్లకు పసుపు తప్పకుండా ధరించాలి. ఇలా చేసి పూజ చేస్తే కనుక మీ ఇంట్లో అదృష్ట దేవతలు, అలాగే మీ ఇంట్లో సుఖము, సంతోషం ఎల్లవేళలా కూడా ఉంటుంది. ఇంట్లో ఈ అగరబత్తుల ధూపానికి బదులు సాంబ్రాణి ధూపం ఉంటుంది. ఆ సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది చాలా అద్భుతంగా ఏర్పడుతుంది. ఇవన్నీ ఎందుకు చేసుకుంటాము, ఇవన్నీ చేయడం వల్ల మనిషికి రావాల్సినటువంటి ఏం వస్తాయి ఇవన్నీ చేస్తే అని చాలామందికి అనుమానం రావచ్చు. ఇవన్నీ కూడా ఇల్లు అంటే ప్రశాంతంగా కొలువై ఉండేటటువంటి ఒక గృహము. ఆ ఇంట్లో ప్రశాంతత కావాలనుకున్నా, ఐశ్వర్యం నిలువ ఉండాలన్న, కొంతమంది ఇంట్లో డబ్బు నిలువ ఉండదు. బికాజ్ వాళ్ళు ఇంట్లో పూజా పద్ధతులు కానీ నియమాలు కానీ పాటించకపోవచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఎవరైతే ఇలాంటి పద్ధతులు నియమాలు పాటిస్తారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో స్థిరలక్ష్మి కొలువై ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతతమైనటువంటి వాతావరణం ఉంటుంది. తద్వారా వాళ్ళకు శుభము, లాభము కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య దేవత అనేటటువంటిది కొలువై ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే మనకు తెలియనటువంటి ఆనందం, సంతోషం వేస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా దేనికోసం వెతుకుతారు అని అంటే ఆనందము, సంతోషం కోసం వెతుకుతారు. అలాంటి ఆనందం, సంతోషం కావాలన్నా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలన్నా ఈ రకమైనటువంటి పూజా పద్ధతిని అలవాటు చేసుకోండి. దాని ద్వారా మీకు శుభము, లాభము రెండూ కూడా కలుగుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.